నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఆర్ఎస్ఆర్ టైం 24/7 టీవీకి స్వాగతం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఆడారి నాగరాజు గారు ఈ రోజు మన స్టూడియో మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా గత ఎలక్షన్స్ లో, అంటే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్స్ లో వేరే రాష్ట్రాల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఢిల్లీ ఎలక్షన్స్ లో ఆడారి నాగరాజు గారు ఏదైతే గ్రౌండ్ రిపోర్ట్ చేసిరో అది 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. మనము ఆడారి నాగరాజు గారు ఏ అభ్యర్థి అయితే గెలుస్తారని చెప్పారో ఆ అభ్యర్థి గెలిచారు. ఏ పార్టీ అయితే గెలిచి అధికారం తీసుకుంటుందని చెప్పేసి నాగరాజు గారు చెప్పారో ఆ పార్టీయే ఈ 5 రాష్ట్రాలలో కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం కూడా జరిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ లో జూబ్లీహిల్స్ బైపోల్, ఈ బైపోల్ లో కూడా నాగరాజు గారు గ్రౌండ్ రిపోర్ట్ చేశారు. అదేవిధంగా ఏదైతే ఈ గ్రౌండ్ రిపోర్ట్ అనేది జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో చేసిరో అది ఎంత వరకు ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారు అనేది కూడా నాగరాజు గారి మాటల్లో మనము వినొచ్చు. నమస్కారం నాగరాజు గారు, ఎలా ఉన్నారండి? ఎంత బాగున్నారు. ఇప్పుడు స్థానికంగా వచ్చేసి హైదరాబాద్ లో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతుంది. అంటే ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పైన మీ అభిప్రాయం, మీ గ్రౌండ్ రిపోర్ట్, మీ సర్వే ప్రకారం ఎలా ఉంది? అంటే ఎలక్షన్స్ కి ఓటర్స్ ఆలోచించే విధానం మారిపోతుంది టోటల్ గా. సో నార్మల్ గా జరిగే ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ జరుగుతున్న అంశం బై ఎలక్షన్స్. సో మనం గతంలో మేము కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ, తెలంగాణ ఎలక్షన్స్ లో ఇవి చెప్పిన విధానం వేరు. అవి టోటల్ గా జరిగిన ఎలక్షన్స్. బై ఎలక్షన్స్ కి వచ్చేటప్పటికల్లా కొన్ని అంశాలు, స్థానికంగా ఉండే అంశాలు ప్రధానంగా తీసుకుంటారు. అదేవిధంగా బై ఎలక్షన్స్ కి రావడానికి కారణాల అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కొంత సెంటిమెంట్ అంశాలు కూడా దీనికి ముడిపడి ఉంటాయి. సో ఇక్కడ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మేము ప్రధానంగా గమనించింది అంటే, నేను 10 days జూబ్లీహిల్స్ లో ఉన్నాను. ఈ నియోజకవర్గంలో మొత్తం అనేక ప్రాంతాలు నేను తిరగడం జరిగింది. అక్కడ ఉన్న పబ్లిక్ పల్స్, ఏవైతే పబ్లిక్ పల్స్ ఉంటే ఆ పల్స్ ని చాలా నేను తీసుకోవడం జరిగింది. వాళ్ళ సిచ్యువేషన్, వాళ్ళ మూడపు ఆలోచించే విధానం, ఓటర్ ఒక్కొక్క ఏరియాలో వీళ్ళు ప్రధానంగా డెవలప్మెంట్ ని కోరుకోవడం అనేది జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కనిపిస్తుంది. ఓకే, ప్రస్తుతానికి చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, కంప్లీట్ గా అభ్యర్థులను ప్రకటించేసినాయి, పోటీలకు దిగినట్టే మనం చెప్పుకోవచ్చు. ఇది బీజేపీ ఇంతవరకు కూడా అభ్యర్థిని ప్రకటించలేదు, ఎందుకంటారు? అంటే బీజేపీ ఎందుకు ప్రకటించలేదు ఒక వ్యూహం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఎంఐఎం పార్టీ ఉంది. ఇప్పుడు ఎంఐఎం పార్టీ ఆల్రెడీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు బీజేపీ ఇండైరెక్ట్ గా, అంటే బీజేపీ సైలెంట్ గా ఉండడం వల్ల బీఆర్ఎస్ కి మేలు జరిగే అవకాశం ఉంటుంది. బీఆర్ఎస్ కి మేలు జరిగే, అంటే సైలెంట్ గా ఉండడం గానీ, లేకపోతే అభ్యర్థులను లేట్ గా పెట్టడం గానీ, లేదంటే కొంతమంది ఓటర్స్, బీజేపీ సంబంధించిన స్థానికంగా ఉన్న ఓటర్స్ లేకపోతే క్యాడర్ ఏదైతే ఉందో అది బీజేపీకి, బీఆర్ఎస్ కి సపోర్ట్ గా ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే బీజేపీ, బీఆర్ఎస్ ఏదైనా లోపాయికాంత ఒప్పందం మనం మాట్లాడుకోవచ్చు. అంటే క్యాండిడేట్ ని ఇంకా మేము పెట్టమని చెప్పలేదు, క్యాండిడేట్ ని పెడతామని చెప్తున్నారు. కాకపోతే ఒకవేళ బీజేపీ క్యాండిడేట్ పెడితే కూడా డమ్మీ క్యాండిడేట్ పెట్టొచ్చా? చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ ఆయన పేరు కాంకాల దీపక్ రెడ్డి గారు లాస్ట్ టైం పోటీ చేశారు. 23,000 ఓట్స్ వచ్చినాయి. 23,000. ఓకే. సో 23,000 ఓట్స్ అంటే నార్మల్ క్యాండిడేట్ అని లెక్కేసుకోవచ్చు. అంటే పార్టీ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా, అంటే క్యాండిడేట్ నేను వేరే రకంగా అనట్లేదు. అంటే మినిమం 35-40,000 వస్తే అది మనకి ఇప్పుడు ఎలక్షన్స్ లో ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంటుంది. అంటే గతంలో ఆయనకి ఆ రకమైన ఓట్లు వచ్చి ఉండొచ్చు. సో ఇప్పుడు 23 అంటే నార్మల్ పర్సన్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ బీజేపీ ప్రచారంలో కూడా ఎక్కడ కనిపించలేదు. నేను 10 days గ్రౌండ్ లో ఉన్నాను. ఈ 10 days లో ఎక్కడ అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ సంబంధించి జెండానే కనబడుతుంది, బీజేపీకి సంబంధించి జెండా లేదు, అలా టాపిక్ కూడా లేదు అక్కడ వాస్తవం. అదే అందుకని ఏంటంటే ఈ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయకపోవడం ఒక వ్యూహంలో అని నేను అనుకుంటున్నాను. క్యాండిడేట్ అయితే ఖచ్చితంగా పెట్టొచ్చు. ఒకవేళ పెట్టకపోతే అది 100% అది బీఆర్ఎస్ కి ఫేవరబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు బీజేపీకి ఒకవేళ క్యాండిడేట్ ని సెలెక్ట్ చేయకపోయే ఉంటే, లేదా ఏదైనా కారణాల వల్ల ఆపేసినా, ఖచ్చితంగా 100% అది బీఆర్ఎస్ కి చాలా ఫేవరబుల్ అవుతుంది. అయితే మీరన్న ప్రకారం చూస్తే బీజేపీకి క్యాండిడేట్ సెలెక్ట్ చేయకపోతే బీఆర్ఎస్ కి ప్రభావం, బీఆర్ఎస్ కి ప్లస్ అవుతుంది అని మీరు అంటున్నారు. గతంలో మనం ఎక్కడ ఎవరి ప్రెస్ మీట్లు చూసినా బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండే కావచ్చు, కాంగ్రెస్ బీజేపీ వచ్చే వరకు బడే బాయ్ చోటే బాయ్ అని ఒక నినాదంతో బయటకు వచ్చారు రేవంత్ రెడ్డి గారు. చాలా మాట ఆయన స్వయంగా చెప్పుకున్నది. ఆ విధంగా ఏమైనా సరే మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని, లేకపోతే ఇప్పుడు ఇది ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి ఫస్ట్ చాలా పెద్ద పోల్, ఇది భయపడాలి, చాలా పెద్ద పోల్. ఇక్కడ గెలిస్తేనే రేవంత్ రెడ్డి గారికే కావచ్చు, కాంగ్రెస్ పార్టీకే కావచ్చు ఏదైనా ఫ్యూచర్ ఉంటుంది ఇంకా, అంటే ముందు పోయే ఎలక్షన్స్ కి. ఇక్కడ మాత్రం ఓడిపోతే చాలా ఘోరమైన అవమానం. అంటే 22 నెలల ప్రభుత్వానికి
ఒక ఏంటంటారు వీళ్ళు చేసిన అభివృద్ధికి ఒక సూచకం ఇప్పుడు గెలిస్తే అది లేకపోతే లేదు. ఇప్పుడు ఈ బైపోల్ ఎందుకు అంత సీరియస్ గా తీసుకున్నారంటే ఈ బైపోల్ అనేది ప్రధానంగా పార్టీలకి ప్రెస్టేజ్, రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలు అదే పంచాయతీ ఎలక్షన్. అవును. ఒకవేళ ఇప్పుడు ఇక్కడ మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే ఒకవేళ అంటే నా అంచనా ప్రకారం కాదు, ఒకవేళ బై ఛాన్స్ బిఆర్ఎస్ వచ్చింది అనుకో, ఒక నిమిషం, బిఆర్ఎస్ వచ్చింది అనుకో, ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చింది, రేపు రాబోయేది బిఆర్ఎస్ పార్టీయే, సో మేము బిఆర్ఎస్ గవర్నమెంట్ ని మేము ఫామ్ చేస్తాము అని చెప్తారు. అది బిఆర్ఎస్ ఒక ప్రధానమైన ఒక ఆయుధం లాగా దొరుకుతుంది అన్నమాట. అలా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ గెలిచింది అనుకో, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గారు గెలిచారు అనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే బిఆర్ఎస్ పార్టీ అనేది లేదు, సో కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అదే, కాబట్టి గెలిచే పార్టీకి మీరు ఓటేయండి, రేపు స్థానిక సంస్థల్లో కూడా కాంగ్రెస్ ఖచ్చితంగా ఇది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ అనేది గెలిస్తే ఈ ప్రభావం మాత్రము స్థానిక సంస్థ ఎలక్షన్స్ లో కూడా పడుతుందని చెప్పొచ్చు. అయితే మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు, మీరు ఏంటంటే ఇక్కడ జరిగే ఎమ్మెల్యే స్థాయి ఎలక్షన్స్ వేరే ఉంటది, స్థానిక సంస్థల ఎలక్షన్స్ వేరే ఉంటుంది, దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఒకవేళ ఇక్కడ నవీన్ యాదవ్ గెలిచినా కూడా మొన్న జరిగిన ఊర్లలో 6 గ్యారంటీలే కావచ్చు, ఆ సంఘటనలు యూరియానే కావచ్చు, ఆ సంఘటనలలో ఏమైనా ప్రభావం చూపుతుందా అంటే ఇక్కడ నేను గమనించింది ఏంటంటే ఈ జూబ్లీస్ నియోజకవర్గం మనం గమనించట్లయితే ఇక్కడ ఉన్న ప్రజలు ఓన్లీ ఏంటంటే జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళు కేవలం అభివృద్ధిని కోరుకుంటారు, అంతే, డెవలప్మెంట్ కోరుకుంటారు, పార్టీ పరంగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఎలక్షన్స్ టైం అంటే మొత్తం ఓవరాల్ గా మనకి ఓవరాల్ వచ్చినప్పుడు అప్పుడు పార్టీ వైజ్ గా మేము బీజేపీ, మేము కాంగ్రెస్, మేము కేసీఆర్ కోటేస్తాం, ఆ యాంగిల్ ఆలోచిస్తాం. ఇది బై ఎలక్షన్స్ లో వచ్చినప్పుడు ఆలోచించే విధానం ఏమైందంటే ఇప్పుడు మా నియోజకవర్గానికి ఏం కావాలి, ఇప్పుడు మా నియోజకవర్గ సమస్యలు ఏంటి, మా సమస్యను తీర్చే నాయకులు ఎవరు, మాకు అందుబాటులో ఉండే నాయకులు ఎవరు అన్న కోణంలోనే ఎక్కువ మంది ఓటర్స్, ఎక్కువ మంది అంటే నేను 10 మందిని కలిస్తే అందులో 6%, 6% ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నారు. అంటే పార్టీలు పక్కన పెట్టి ఆలోచిస్తున్నారు, పార్టీలు కాకుండా పొలిటికల్ పార్టీలు పక్కన పెట్టేసి ఇండివిజువల్ గా ఆలోచిస్తారు. అంటే 10 మంది అడిగితే 6 చెప్తున్నారు. సో అంటే 60% ఓట్స్ ఇండివిజువల్ గా ఆలోచిస్తున్నారు. సో ఇది ఇక్కడ ప్రధానమైన అంశం. అంటే అందుకే ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి మీకు ఇందాక చెప్పాను, ఎలక్షన్స్ కి బై ఎలక్షన్స్ కి చాలా వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి మహారాష్ట్ర ఎలక్షన్స్ లో వెళ్ళినప్పుడు మహారాష్ట్రలో శివసేన పార్టీ చాలా పెద్ద పార్టీ, శివసేన పార్టీ చాలా పెద్ద ప్రాంతీయ పార్టీ, టీడీపీ పార్టీ కన్నా పెద్ద ప్రాంతీయ పార్టీ, దీనికన్నా ముందుకు వచ్చిన ప్రాంతీయ పార్టీ. అదేవిధంగా శివసేన పార్టీ అక్కడ లోకల్ లో కూడా చాలా, నేను స్వయంగా పబ్లిక్ బైక్ తీసుకుంటే చాలా మంది శివసేనకి ఓట్స్ అని చెప్పారు. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే అక్కడ మాకు బీజేపీ వల్ల మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్న కారణంతో శివసేన వాళ్ళు కూడా బీజేపీ కోట్లు వేశారు, శివసేన వాళ్ళు బీజేపీకి వేశారు. సో ఒక్కొక్క ఎలక్షన్స్ కి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మారిపోతాం. సో ఈ బై ఎలక్షన్స్ అనేది సపరేట్, అంటే కేసీఆర్ గారిని చూసో లేదా రేవంత్ రెడ్డి గారిని చూసో రాజకీయ పార్టీలను చూసో అని ఒకసారి ఎలక్షన్స్ లో వేస్తారు. మన టోటల్ ఓవరాల్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, ఈ ఎలక్షన్స్ అనేవి కేవలం మా నియోజకవర్గంకి ఏం కావాలి, ఎవరు అందుబాటులో ఉంటారు అనే అంశాన్ని ఎక్కువ చూస్తున్నారు. అదే ఇప్పుడు ఏదైనా సరే నవీన్ యాదవ్ చూసి ఓటేస్తారంటారా, లేదా కాంగ్రెస్ పార్టీ మాకు అభివృద్ధి చేస్తుంది అని చెప్పేసి ఓటేస్తారంటారా కాంగ్రెస్ పార్టీ? అంటే కొంతమంది ఏం చేస్తారంటే కాంగ్రెస్ పార్టీ అంటే బీసీ రిజర్వేషన్ అంశం కూడా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీని బేస్ చేసి కొంతమంది ఓట్లు వేస్తారు. కొంతమంది ఏంటంటే 3% అంటే 10/3 అంటే 10లో 3 నవీన్ యాదవ్ గారిని చూసి ఓట్లు వేస్తున్నారు. అంటే మేము నవీన్ యాదవ్ గారికి వేస్తామని చెప్పి 3% చెప్తారు. స్థానికంగా ఉంటాడు, స్థానిక అనుబంధంలో ఉంటాడు కాబట్టి ఆయనకి వేస్తామని అంటారు. ఎంతమంది 10లో 3 అంటే 30% అనమాట. అది 10లో 3 అంటే 30%. సో 30% పబ్లిక్ మాకు స్థానికంగా ఉంటాడు, మాకు అందుబాటులో ఉంటాడు. ఒకవేళ బై ఛాన్స్ ఏదైనా అవ్వకపోయినా, అందరూ గతంలో 2 సార్లు పోటీ చేశారు, ఓడిపోయారు, ఎంఐ నుంచి పోటీ చేశారు, ఆ సెంటిమెంట్ ఏమైనా వర్కౌట్ అవుతుండొచ్చేమో. అవుతుంది. ఇప్పుడు దీంట్లో 2 విధాలుగా సెంటిమెంట్ ఉంది. నవీన్ యాదవ్ అనే క్యాండిడేట్ జూబ్లీస్ గురించి కొట్లాడుకుంటూ ఆయన వస్తున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి. మాగంటి గోపీనాథ్ వాళ్ళ ఆయన చనిపోవడం వల్ల అలా భార్య ముంగట రావడం, ఇది ఇక్కడ కూడా సెంటిమెంట్. అదే ఇక్కడ సెంటిమెంట్ నడుస్తుంది. ఇక్కడ బీఆర్ఎస్ కి సెంటిమెంట్ ఉంది, కాంగ్రెస్ కి సెంటిమెంట్ ఉంది. కాంగ్రెస్ కి ఎందుకు సెంటిమెంట్ ఉందంటే నవీన్ యాదవ్ గారి వల్ల సెంటిమెంట్ ఉంది అన్నమాట. సో నవీన్ యాదవ్ గారు 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఆ నవీన్ యాదవ్ గారికి కూడా సెంటిమెంట్ ఉంది. దీంట్లో ఒక కోణం మనం ఆలోచిస్తే నవీన్ యాదవ్ గారికి 2 సార్లు చూసుకుంటే కూడా ఒక్కసారి ఎంఐఎం తోటి పొత్తొచ్చి 46,000 ఓట్లే వచ్చినాయి, పైచులకు ఓట్లే. అది కూడా ఎంఐఎం వచ్చేసి మైనార్టీకి సంబంధించిన పార్టీ కాబట్టి అక్కడ నుంచి వచ్చిన ఓట్లు కూడా ఈయన పడొచ్చు అని ఒక ఆలోచన. నెక్స్ట్ అదే మళ్ళీ 18 ఎలక్షన్స్ కు వస్తే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే 16,000 ఓట్లు వచ్చినాయి. దాదాపుగా 30,000 పైచులకు ఓట్లు తగ్గిపోయినాయి అక్కడ. అంటే ఎంఐఎంకి అప్పుడు చూసి వేసిన వాళ్ళు తర్వాత వేయలేరు ఓట్లు. దాన్ని బట్టి ఈయనను 16,000 ఓట్లకి
లక్ష ఓట్లకి కంపారిజన్ చేయొచ్చా? సరే, ఇప్పుడు మీరు మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ కోసం మాట్లాడారు. మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది మీరు 2018 అంశాన్ని చెప్తున్నారు, అంతే కదా? అంతకు ముందు ఆయన 2014 అంశం. 2014కి దీని నుంచి ఇది ఎంఐఎం నుంచి పోటీ చేశారు ఊరు నవీన్ యాదవ్. తర్వాత తగ్గిపోయింది అన్నారు. ఇప్పుడు 2018లో తగ్గిపోయింది. అదే కదా మీరు చెప్పారు. ఈ 2018లో మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది బిఆర్ఎస్ కి ఎక్కువ పడింది. అవును, అది కూడా నేను చెప్తున్నాను, జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో పడింది ఎక్కువ. ఓకే. ఈ జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ లో మైనారిటీ వరకు ఏవైతే అప్పుడు ఉన్న కేసీఆర్ గారు కిట్లు కావచ్చు, లేకపోతే తీసుకున్న పథకాలు, తర్వాత మనకి బస్తీ దవాఖానాలు, ఇవన్నీ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఓపెన్ గా చెప్పాలంటే ఈ 2018లో మీకు మళ్ళీ చెప్తున్నాను, 2018లో ఎంఐఎం పార్టీ పోటీ చేసిన అవ్వదు, 2024 ఎంఐఎం పార్టీ పోటీ చేసిన అవ్వదు. సో కేసీఆర్ గారు చేసిన ఏవైతే ఇవి ఉన్నాయో ఇవి ఎక్కువగా బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు అట్రాక్ట్ అయ్యారు మైనారిటీ వాళ్ళు. టీడీపీ మాగంటి గోపీనాథ్ గారు అప్పుడు పోటీ చేసినప్పుడు ఆయనకు వచ్చిన ఓటింగ్ శాతం 30.78%. ఒక నిమిషం, ఇప్పుడు 2014 సంవత్సరం టీడీపీ మాగంటి గోపీనాథ్ గారు 50,898 ఓట్లు, 54,000. ఓకే, 50,000 ఓన్లీ 50,000 ఓట్లు, 51,000 రఫ్ గా 51,000 ఓట్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ గారికి వచ్చేసి 41,000, సారీ ఇంతకు ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం, 41,656. ఇది ఎంఐఎం నుంచి. ఓకే వచ్చి ఐఎన్సి విష్ణువర్ధన్ రెడ్డి గారు, పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గారికి 33,642 ఓట్లు వచ్చాయి. అదే టిఆర్ఎస్ కి రాములు 18,436. తెలంగాణ రాష్ట్రం వచ్చిన కొత్తలోనే టిఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్ జూబ్లీస్ లో 18,000 ఓట్లు పైచిలుగు ఓట్లు వచ్చినట్టు ఇక్కడ ఉన్నది. పర్సెంటేజ్ చూసుకోండి, పర్సెంటేజ్ తీసుకోండి ఒక్కసారి, 30%. తర్వాత నవీన్ యాదవ్ గారికి 25%, విష్ణువర్ధన్ రెడ్డి గారికి 20%, రాములు గారికి 11%. చెప్పండి. ఇప్పుడు మీరు పార్టీ, ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి 41,000 వచ్చింది, ఏ పార్టీ నుంచి పోటీ? ఎంఐఎం నుంచి వచ్చింది. ఓకే, ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు ఇది ఎంఐఎం పార్టీ కదా, అక్కడ టీడీపీ, ఇది టీడీపీ. టీడీపీ పార్టీ పెద్దదా, ఎంఐఎం పార్టీ పెద్ద? అప్పటికి వచ్చేసే వరకు ఇప్పుడు పార్టీ వేజ్ గా చూసుకుంటే, ఎంఐఎం పార్టీ పెద్ద, టీడీపీ పార్టీ పెద్ద? టీడీపీ పార్టీ పెద్ద. అంటే నేషనల్ పార్టీ పెద్దది. అంటే నవీన్ యాదవ్ గారు చిన్న పార్టీ నుంచి పోటీ చేసి 41,000 వచ్చాయి. ఓకే, అవును. నవీన్ యాదవ్ గారు చిన్న పార్టీ నుంచి, అంటే ఎంఐఎం పార్టీ ఒక చిన్న పార్టీ నుంచి పోటీ చేసి 41,000 వచ్చాయి. అయితే ఇక్కడ వచ్చేసే వరకు ఏంటంటే ఎంఐఎం సంబంధించి ముస్లిం మైనారిటీ సోదరుల ఓట్లు ఖచ్చితంగా వాళ్ళు ఏదేమన్నా కానీ ఎంఐఎం కు గుద్దే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మన ఏరియాకి, హైదరాబాద్ సంబంధించి. దాని నుంచి ఈయనకి అన్ని ఓట్లు రావచ్చు కదా, మాట్లాడవచ్చు కదా విషయం. ఎలాగా? ఎంఐఎం పార్టీ ముస్లిం మైనారిటీ సోదరుల ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి నవీన్ యాదవ్ ఎంఐఎం పార్టీ నుంచి నిలబడ్డాడు కాబట్టి ఆయన పడ్డాయని అనుకోవచ్చు కదా అంటున్నాను. మీరు అలాగంటారా? ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు ఇది టీడీపీ పార్టీ నుంచి పోటీ చేసినప్పుడు కొంచెం యాంటీ మైనారిటీ ఉంది అప్పుడు. ఓకే, యాంటీ మైనారిటీ. అసలు టీడీపీ పార్టీ అనేది కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేకుండే, హైదరాబాద్ లో సామాజిక వర్గాలు వచ్చినాయి కాబట్టి, మాగంటి గోపీనాథ్ వచ్చింది కాబట్టి ఆ ఓట్లు కవర్ అయినాయి. అది కూడా ఎంఐఎం చేసిన స్ప్రెడ్డింగ్ వల్ల యాంటీ మైనారిటీ ఓట్స్ జరిగినాయి. అవును. సో ఇప్పుడు 41,000 మీరు ఏమన్నారంటే నవీన్ యాదవ్ గారికి కాదు, ఎంఐఎం పార్టీ నుంచి వాళ్ళు వచ్చాయని చెప్పి. ఇదే ఎంఐఎం పార్టీ నుంచి ఇంకో క్యాండిడేట్ ఎవరు నిలబడితే 41,000 వస్తాయా? ఇదే 41,000 ఓట్లు. అయితే అదే విషయం మనం మాట్లాడుకుంటే యాస్టీస్ గా 2018 చూసుకోండి. 2018 పక్కన రాయండి, 2018 రాయండి, కామన్ గా రాసేసి 2018 దాంట్లో మీకు మాగంటి గోపీనాథ్ గారికి 68,900 ఓట్లు వచ్చినాయి. మాగంటి గోపీనాథ్ గారికి 68,000 వేసుకోండి రఫ్ గా. విష్ణువర్ధన్ రెడ్డి గారికి 52,000 ఓట్లు వచ్చినాయి. నవీన్ యాదవ్ గారికి 18,000 ఓట్లు వచ్చినాయి. విష్ణు గారికి ఎంత వచ్చినాయి? 52,000 ఓట్లు. అదే నవీన్ యాదవ్ గారికి 18,000 ఓట్లు వచ్చినాయి రఫ్ గా, 18,000 ఓట్లు. అయితే ఇక్కడ వచ్చేసే వరకు ఈయన టిఆర్ఎస్, ఎవరు మాగంటి గోపీనాథ్ టిఆర్ఎస్, మన విష్ణువర్ధన్ రెడ్డి వచ్చేసి ఐఎన్సి కాంగ్రెస్. స్వతంత్ర ఇండిపెండెంట్ అభ్యర్థి నవీన్ యాదవ్ 18,000 వచ్చినాయి. అయితే దీని ప్రకారం మనం ఇక్కడ మన అనాలిసిస్ చేస్తే 41,000 ఓట్ల చిల్లర ఎంఐఎం తోటి ఎంఐఎం పార్టీ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ అప్పుడు వచ్చినాయి. మరి ఒకవేళ అప్పుడు వస్తే అప్పటికి ఇప్పటికి దాదాపు 18,000 ఓట్లు ఎక్కడ, 41,000 ఓట్లు ఎక్కడ? అంటే ఈయన సొంతంగా వచ్చిండు కాబట్టి ఈయనకు మద్దతు ఓన్లీ 18,000 ఓట్లు వచ్చినాయి మనం అనుకోవచ్చా?
అప్పుడు ఎంఐఎం తోటి పోయింది కాబట్టి ముస్లిం ఓట్లు పడ్డాయని అనుకోవచ్చా మనం? ఇప్పుడు నవీన్ యాదవ్ గారు ఇండిపెండెంట్ గా పోటీ చేసినప్పుడు 18,000 వచ్చాయి, అతని కెపాసిటీ 18,000 అని మీరు చెప్తున్నారు, అంతే కదా? ఇప్పుడు ఇదే ఇండిపెండెంట్ గా ఈ ముగ్గురులో ఎవరైనా పోటీ చేస్తే అది ఆ 18,000 కూడా రాకపోవచ్చు. ఓకే, నేనేమంటున్నా, దీంట్లో వాడిన అస్త్రం కూడా ఏంటంటే, నేను ఇక్కడ ఏమంటారు లోకల్ అభ్యర్థి అనే అస్త్రం అప్పటి నుంచి వాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు యాక్చువల్ గా చెప్పాలంటే ఇప్పుడు 2018 కదా, ఈ 2018లో మాగంటి గోపీనాథ్ గారు కాదు, నవీన్ యాదవ్ గారు కాదు, అసలు లెక్క ప్రకారం మన విష్ణువర్ధన్ రెడ్డి గెలవాలి. ఆయన గెలవాలి. ఎందుకు గెలవాలంటే వాళ్ళ నాన్నగారు పీజీఆర్ గారు కార్మిక వర్గం. అవును, మనకి ఆయన శిష్యులు చాలా మంది, దాదాపుగా ఏషియాలో అతిపెద్ద నియోజకవర్గం మనకి హైదరాబాద్. దాన్ని లీడ్ చేసి ప్రతి ఒక్క ఇంటికి ఏ ఆపద వచ్చినప్పుడు నిలబడ్డారు. పంచాయతీలో కూడా చాలా మంచి పేరు ఉంది, బోనస్ కూడా బెస్ట్ యూనియన్ లీడర్ గా, అందులో ఏం డోకలేదు. అదే విధంగా ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో కూడా ఎక్కువగా పట్టున్న వ్యక్తి పట్టుంది. కార్మిక నగరం, ఇవి బోరకొండ, తర్వాత మనకి రమేత్ నగర్, అవును, ఇవన్నిటి కూడా మద్దతు ఆయన కాలనీస్ పెట్టడం ఇవన్నీ చేశారు కదా. చేసినప్పుడు అప్పుడు ఖచ్చితంగా మనకి 2018లో కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గానే సరే మన విష్ణువర్ధన్ రెడ్డి గారు గెలవాలి. అవును, కానీ గెలవలేదు. దానికి ఏంటంటారు తేడా అంటే ఇతనికి గ్రౌండ్ లెవెల్లో ఉన్న ఇక్కడ స్థానికులతో అట్రాక్ట్ అనేది లేదు. కేజీఆర్ ఇచ్చినంత భరోసా పబ్లిక్ కి విష్ణువర్ధన్ రెడ్డి ఇవ్వలేకపోయారు. సో అది యాక్చువల్ గా 2018లో గెలాల్సిందే మాగంటి గోపీనాథ్ గారు కాదు, నవీన్ యాదవ్ గారు కూడా కాదు. సో నవీన్ యాదవ్ గారికి మీకు 18 ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 18,000 వస్తాయని అన్నారు. అంటే ఒక ఇండిపెండెంట్ అంశమే మీకు చెప్తున్నాను. ఆ ఇండిపెండెంట్ గా పోటీ చేసిన సింబల్ రాదు. సింబల్ ఎప్పుడు వస్తుంది? కరెక్ట్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత 10 days పరచడానికి 10-15 days అంటే 15 రోజులు టైం ఉంటది. ఈ 15 రోజుల్లోనే మన సింబల్ ని పబ్లిక్ లో తీసుకెళ్లాలి. సో అంతకు ముందు 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల నుంచి ఉన్న పార్టీలకు ఆల్రెడీ సింబల్స్ ఉంటాయి. ఆ సింబల్స్ పబ్లిక్ ఆల్రెడీ మైండ్ లో సెట్ అయి ఉంటాయి. సో ఈ 18,000 ఓట్లు రావడానికి అదే విధంగా ఇండిపెండెంట్ అనే అంశం మీద మీరు మాట్లాడినప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వ్యక్తి కూడా అలా. ఇప్పుడు ఇంకెవరైనా సరే నేను ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఇంకెవరైనా సరే పోటీ చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేసి 18,000 ఈ జూబ్లీస్ నియోజకవర్గం వచ్చాయనుకో, అప్పుడు మీరు చెప్పింది నేను ఓకే చేస్తాను. ఇప్పుడు ఏం 18,000 తక్కువ 2018 అని అన్నారు. ఇదే ఇప్పుడు తర్వాత సరే ఎవరైనా పోటీ చేసి 18,000 వచ్చాయి అనుకో, అది చాలా బెస్ట్ అంటాను. ఇప్పుడు తర్వాత పోటీ చేస్తే ఎవరు పోటీ చేసినా సరే అంటే నేను ఏమంటానంటే, ఒక్కొక్కసారి ఎలక్షన్స్ లో ఏమవుతుందంటే ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడు ఇదే నవీన్ యాదవ్ గారు అంతకు ముందు ఇండిపెండెంట్ గా పోటీ చేసినా లేదా భవిష్యత్తులో పోటీ చేసినా ఈ సిచ్యువేషన్ పెరగచ్చు తగ్గొచ్చు, ఇంకొక 10,000 కూడా రావచ్చు, లేదా ఇండిపెండెంట్ గా గెలవచ్చు. అంటే నేను ఏమంటున్నానంటే ఒక క్యాండిడేట్ కున్న ఇండివిజువాలిటీ అనేది ఇండివిజువల్ గా ఎంతో ఉంటది. మీరు అన్న ప్రకారం చూస్తుంటే ఏదైతే మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ క్యాండిడేట్ గురించి మాట్లాడేది కదా, వాస్తవానికి ఇండిపెండెంట్ క్యాండిడేట్ వచ్చేసి గుర్తు వచ్చేసి 15 రోజుల తర్వాత వస్తుందని మీరు మాట్లాడుతున్నారు. 15 రోజులు ప్రచారానికి ఉంటుందని మీరు మాట్లాడుతున్నారు. మిగతా పార్టీలకు ఏమో ఎప్పుడో మెంటల్ కూడా పబ్లిక్ లో ఫిక్స్ అయి ఉంటాయి ఆ గుర్తు అనేది కూడా. అట్లా అంటే చాలా మటుకు కూడా చాలా ప్రదేశాలలో చాలా ప్రాంతాలలో చూసుకున్నప్పుడు కూడా లోకల్ మా దగ్గర ఇప్పుడు మన ఏరియా హైదరాబాద్ లో 2009 కూన శ్రీశైలం కూడా అని చెప్పేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఫస్ట్ ఏర్పడ్డది. అక్కడ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు, రాజశేఖర్ 2004 అయిపోయిన తర్వాత 9 లో మళ్ళీ గెలిచినప్పుడు కాంగ్రెస్ ప్రభావం నడుస్తుంది, టీడీపీ ప్రభావం నడుస్తుంది. ఆ టైంలో టీఆర్ఎస్ నార్మల్ ప్రభావం ఉంది, అప్పుడు అంత పెద్దగా ఏం సినిమా లేదు. ఆ టైంలో మా దగ్గర దాదాపు 26,000 పైచిలకు ఓట్ల మెజార్టీ తోటి కప్పు సాసర్ గుర్తుతో ఆయన గెలిచాడు. ఇప్పుడు ఏ సంవత్సరం? 2009 అంటే ఇండిపెండెంట్ అభ్యర్థుల నుంచి మాట్లాడారు కాబట్టి ఆయనకు కూడా సేమ్ యాజ్ ఇదే గుర్తు వచ్చి ఉంటుంది, ఇదే సినిమా ఆయన. కానీ లోకల్ గా ఆయన ఎప్పటి నుంచో సేవా కార్యక్రమాలు చేశాడు, చాలా మటుకు సేవా కార్యక్రమాలు, చాలా మటుకు మంచి పనులు చేసిండు ఆయన. కాబట్టి పబ్లిక్ లో దూసుకొచ్చేసాడు. ఈ నవీన్ యాదవ్ అనేది ఫస్ట్ వచ్చేసి ఆయనకు వచ్చిన పెద్ద రిమార్క్ ఏంటంటే రౌడీ షీటర్ అనే ఒక రిమార్క్ చాలా పెద్దగా వచ్చింది, పబ్లిక్ లో చాలా వరకు చొచ్చుకుపోయింది. మీరు ఆ మాట స్టార్ట్ చేయండి, చెప్పండి. ఇప్పుడు మీరు అంటుంది నవీన్ యాదవ్ గారి కోసం మీరు అనట్లేదు, వాళ్ళ నాన్నగారి కోసం చెప్తున్నారు. నవీన్ యాదవ్ గారు ఏదైనా సరే ఒక వ్యక్తిని చూసుకున్నామని అంటే ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకునే కదా మనం మాట్లాడాలి. అంటే యాక్చువల్ గా ఇప్పుడు ఎలా ఉంటది అంటే, ఇప్పుడు మనం పెళ్లి సంబంధాలు చూడడానికి వెళ్తాం. అవును, తండ్రికి బట్టపురం ఉందని కొడుకుని రిజెక్ట్ చేయకూడదు కదా. ఒక నిమిషం, అంటే ఇప్పుడు ఫాదర్ కి మనం మ్యారేజ్ చూడడానికి వెళ్ళాం, మ్యారేజ్ చూడడానికి వెళ్ళి తండ్రికి బట్టపురం ఉందన్నమాట. తండ్రికి బట్టపురం ఉందని కొడుకుని రిజెక్ట్ చేయకూడదు కదా. కరెక్ట్. ఇప్పుడు మనకి కరెక్టే కదా. మీరన్న సిద్ధాంతం ఒక మాట మనం చూసుకుంటే మన తాత ముత్తాతల నుంచి ఒక మాట అడుగుతున్నాం, 7 తరాలు చూడమంటూ. అదే ఇప్పుడు 7 తరాలు చూసి ఓట్లు వేసామని ఎవరన్నా చెప్పండి. అందుకే నేను అంటున్నా ఫ్యామిలీకి గానీ పొలిటిక్స్ గానీ సంబంధం ఉండదు. అదే నేను అన్న సామెత నేను చెప్తున్నా, ఫ్యామిలీకి పాలిటిక్స్ కి సంబంధం. పాలిటిక్స్ అనేది
ఈ కండువా తీసి ఆ కండువా క్షణంలో మారవచ్చు. అందుకే నేను ఫ్యామిలీ మనం మారలేక 2014 నుంచి ఉన్నాడు, 2018లో కూడా కంటెక్ట్ చేశారు ఆయన. 2014లో పోటీ చేశాడు, 2018లో పోటీ చేశాడు, 2023లో చేయకుండా ఆయనకే అజారుద్దీన్ కి సపోర్ట్ చేశారు. దాంట్లో కూడా అంటే ఒక నిమిషం, అంటే ఆయన పబ్లిక్ లైఫ్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 2014 అంటే సుమారుగా 11 సంవత్సరాల నుంచి పబ్లిక్ లైఫ్ లో. ఈ 11 సంవత్సరాల పబ్లిక్ లైఫ్ లో మీరు అడిగే పాయింట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 11 సంవత్సరాల లైఫ్ లో ఏమైనా అతను ఆ రకంగా ప్రవర్తించుంటే అది ఆయనకి మైనస్ అవుతుంది. ఒకవేళ ఆయన ప్రవర్తించుకున్న కేవలం వాళ్ళ ఫాదర్ ని బేస్ చేసుకునే మనం చెప్తే అది తీసుకోరు. ఎందుకంటున్నాను దాని కూడా ఎగ్జాంపుల్ చెప్పు. ఏపీ ఎలక్షన్స్ లో పవన్ కళ్యాణ్ గారి మీద 3 మ్యారేజెస్ ఇష్యూ మీద చాలా ఇచ్చేసారు, కానీ నడిచింది కదా. ఇప్పుడు ఆ ఎలక్షన్స్ ఏమైనాయి? ఒకసారి 2018లో కూడా అదే చెప్పారు. ఒకసారి మైనస్ అయినాయి, ఒకసారి ప్లస్ అయినాయి. వినండి, ఇప్పుడు దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 2019లో ఇక్కడ 18 కదా, ముందే పోయింది. ఇప్పుడు 2019లో ఆయన పోటీ చేసినప్పుడు అదే చెప్పారు, ముగ్గురు మ్యారేజ్ చేశారు. 2024 కూడా అదే చెప్పారు. వైసీపీ అదే ప్రచారం తీసుకెళ్ళి అప్పుడు పబ్లిక్ ఏం చేశారు? ఇక్కడ నమ్మారు, ఇక్కడ నమ్మలేదు. అంటే పబ్లిక్ లైఫ్ ఎలా ఉంటదంటే, పబ్లిక్ లైఫ్ లో అతను మనకి ఆ రకమైన పని చేయగలుగుతారు. ఇప్పుడు ఒక మెకానిక్ దగ్గరికి వెళ్తాం, ఆయన డ్రింకింగ్ చేస్తాడా లేకపోతే గుట్కా వేసుకుంటాడా అని చూడరు. మన బండిని పర్ఫెక్ట్ గా అతను నడుపుతాడా లేదా, మనకి రిపేరింగ్ అనేది పర్ఫెక్ట్ గా చేయగలుగుతాడా లేదా. ఇప్పుడు మీరు చెప్తున్న వాళ్ళ ఫాదర్ కోసం చెప్తున్నారు. ఇప్పుడు నేను 11 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాను. అంటే 11 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్ కు వచ్చే వరకు మాత్రం ఖచ్చితంగా పబ్లిక్ లా కలిసిపోయిందని మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అంటే సోషల్ యాక్టివిటీ అంటే మీరు చెప్తున్న ఐడియాలజీకి ఈయన లేరు. ఒకవేళ నాకు తెలీదు, కానీ చాలా మంది చెప్పారు. అయితే అదే వాళ్ళ ఫాదర్ విషయం. కానీ ఇప్పుడు ఎవరో తండ్రి, మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుంది కదా, తండ్రి డ్రింకింగ్ చేస్తే కొడుకుని అరెస్ట్ చేస్తే ఎలా ఉంటది? అంతే కదా, అలా చేయకూడదు కదా. అంటే ఓపెన్ గా చెప్తాను నేను. ఇప్పుడు తండ్రి పొరపాటు చేశారో లేకపోతే అప్పుడున్న సిచ్యువేషన్ లేదా ఆయన పీజీఆర్ గా పనిచేస్తారు, అప్పుడున్న ట్రేడ్ యూనియన్ లీడర్లుగా పనిచేశారు. సో అప్పుడు వ్యవస్థలు పనిచేసే విధానం వేరే ఉంటది, సోషల్ జస్టిస్ చేయాల్సి ఉంటది. ఇలాంటి సందర్భంలో ఏమైనా జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ ఇప్పుడు వాళ్ళ కొడుకు ఆ రకమైన ఐడియాలజీలో లేడు. 2014, 2018, 2023 ఇప్పుడు అనుకోకుండా బై ఎలక్షన్ 11 సంవత్సరాలు పబ్లిక్ లైఫ్ లో ఉన్నాడు. అంటే ఒక నిమిషం, ఆయనకి ఈ పొలిటికల్ మీద ఇంట్రెస్ట్ ఉండబట్టి కదా ఎంతకాలం ఉండగలిగాడు. నార్మల్ పర్సన్ అయితే ఉండలేడు కదా 11 సంవత్సరాలు హ్యాపీగా. ఇంకా అన్ని రకాల వసతులు ఉన్నప్పుడు ఆయన వెళ్ళిపోవచ్చు కదా. సో ఇది నేను చెప్తున్నాను క్లారిఫై. అయితే ఓకే, మీరు అన్న కాడికి సరే, మీ పాయింట్ కి వస్తాము. ఒకవేళ నవీన్ యాదవ్ లాస్ట్ ఇయర్ అంటే దాదాపు 2 years అయిపోయింది, అంటే 9 years వేసుకుందాం. ఆయన అంటే 2 times పోటీ చేసింది కాబట్టి 9 years వేసుకుందాం లెక్క. ఆ 9 years లో కూడా ఆయన పబ్లిక్ కి చాలా వరకు దగ్గరని మీరు అంటున్నారు. పబ్లిక్ చెప్తున్నారు గ్రౌండ్ రిపోర్ట్ తీసుకున్నారు కాబట్టి పబ్లిక్ మీరు చెప్పారు కాబట్టి మీరు మాకు చెప్తున్నారు. ఓకే, ఈ 9 years లో అంత ప్రజా ఆదరణ పొందిన నవీన్ యాదవ్ 2023లో హజారుద్దీన్ ని ఎందుకు గెలిపలేకపోయాడు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి? ఓకే, ఇప్పుడు అదే నేను అంటాను. రాష్ట్ర స్థాయి అంశాలు చాలా ఉంటాయి. మీకు బై ఎలక్షన్స్ వేరు, అసెంబ్లీ ఎలక్షన్స్ వేరు. కొన్నిసార్లు పార్టీని చూసేస్తారు, కొన్నిసార్లు క్యాండిడేట్ ని చూసేస్తారు. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, డెవలప్మెంట్ చేస్తుంది అన్న ఉద్దేశంతో మాగంటి గోపీనాథ్ కేసీఆర్ ఓట్లు. సో అంటే అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఒక నిమిషం, మాగంటి గోపీనాథ్ గారిని మన అజరుద్దీన్ గారిని చూసి ఓట్లేశారు, నవీన్ గారిని చూసి ఓట్లేదు. సో వాళ్ళిద్దరి మధ్య జరిగింది. సో ఈయనకున్న సపోర్ట్ ఆయన సపోర్ట్ చేశారు. అప్పుడు ఆయనకు వచ్చిన ఓట్లని 1,00,000 ఓట్లు వచ్చాయి. ఆయనకు వచ్చేసి ఓట్లు కూడా బాగుంది కదా, 80,549, 85,000 ఓట్లు వచ్చాయి. 80,000 వచ్చినాయి. హజారుద్దీన్ కి 64,000 వచ్చినాయి. 64,000 ఓట్లు వచ్చాయి. సో 64 ఓట్లు కూడా చిన్న విషయం కాదు. సో నేను ఏమంటానంటే, అప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగిన టైప్ అంటే ఎవరు, మాగంటి గోపీనాథ్ గారు, అది అజరుద్దీన్, వీళ్ళిద్దరి మధ్య జరిగిన అంశం ఇది. సో నవీన్ యాదవ్ గారు అప్పుడు లేరు, అంటే వీళ్ళు సపోర్ట్ గా నిలబడ్డారు, క్యాండిడేట్ గా ఆయన సపోర్ట్ చేశారు. ఎందుకంటే పార్టీ టికెట్ అనేది వాళ్ళకి ఇచ్చారు కాబట్టి. మీరు అన్నట్టు మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచి మైనారిటీకి ఇస్తే ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పి ఫీల్ అయ్యారు. కానీ గెలిచారా? లేదు. అంటే మీకు అర్థమైంది ఏంటి, మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది వన్ సైడ్ పడలేదు. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో మైనారిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది ఎవరికి వన్ సైడ్ పడలేదు. ఎంఐఎం నుంచి అంతే 2023లో 7,000 పట్టాయి. ఎంఐఎం నుంచి లేదు, కాంగ్రెస్ నుంచి లేదు. లేదు. ఓకే,
సో ఇక్కడ ఈ పార్టీకి వన్ సైడ్ నుంచి వాస్తవానికి ఇంకోటి ఏంటంటే మైనార్టీ ఓట్లు ఎంఐఎం ఓట్లు 2023 ఎలక్షన్స్ లో 7,000 పడిపోయింది. ఓకే ఓకే 7,000 పడిపోయింది. ఓకే ఓకే గతంలోనేమో చూస్తే 44,000 దాకా వచ్చింది, అటువంటిది 7,000కే పడిపోయింది. ఇప్పుడు అది ఎంఐఎం పార్టీ నాకు తెలిసి 100% ఎవరు కాంగ్రెస్ కి సపోర్ట్ చేశారు. ఒకవేళ 2018లో నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే గెలిచుండేరేమో. 2018లో ఓకే అజరుద్దీన్ కి ఇచ్చారు కాబట్టి ఈ నవీన్ యాదవ్ గారికి ఇచ్చుంటే గెలిచుండేనేమో. 2018లో అజరుద్దీన్ గారు కాదు, 2018లో విష్ణువర్ధన్ రెడ్డి గారు 2023 మీరు అన్న ప్రకారం ఆలోచన చేయొచ్చు. అజరుద్దీన్ కి 64,000 వచ్చినాయి కాబట్టి మీరు అన్నట్టు 9 సంవత్సరాలు గ్రౌండ్ ఫాలోయింగ్ ఉంటే అది కొంచెం సక్సెస్ అయి ఉంటే నవీన్ యాదవ్ గారు బయట అవకాశం లేదు. అజరుద్దీన్ గారికి కూడా ఎందుకు ఓట్లు తగ్గాయి, ఆయన స్థానికుడు కాదు ఇక్కడ ఉన్నారు అన్న ఫీలింగ్ తోటి ఆ ఓట్లు తగ్గాయి. లేదంటే ఖచ్చితంగా మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ స్థానిక ఓట్ బ్యాంకింగ్ మైనార్టీ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ బీఆర్ఎస్ కి పడుతుంది. అయితే ఒక్కటి నాగరాజు గారు, ఏదైతే బైపోల్ విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రం తెలంగాణలో 2023 ఎలక్షన్స్ తర్వాత ఇది రెండో బైపోల్. ఫస్ట్ బైపోల్ వచ్చేసి కంటోన్మెంట్, ఆయన చనిపోయారు ఎమ్మెల్యే గారు, సార్ మేడం చనిపోయింది, వాళ్ళ మేడం చనిపోయింది, ఎమ్మెల్యే గారు చనిపోయారు యాక్సిడెంట్ లో. అప్పుడు బైపోల్ అయితే ఆ ఎలక్షన్ ని ఈ ఎలక్షన్ ఏ విధంగా చూడొచ్చు? దీంట్లో ఏందనంటే ఆ ఎలక్షన్ లో టిఆర్ఎస్ పార్టీ గెలిచిన సీట్ ని కాంగ్రెస్ కైవసం చేసుకుంది బైపోల్. అదే ఇక్కడ పునరావృతం అవుతుందా కాదా? అంటే అప్పుడు తక్కువ టైం కాబట్టి కాంగ్రెస్ మీద వ్యతిరేకత అంటే ఉండదు. సో ఇప్పుడు టైం పెరిగింది కాబట్టి వ్యతిరేకత పెరగచ్చు. సో ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు తక్కువ ఉంటది. ఒక్క నిమిషం, అప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత తక్కువ ఉంటది, ఇప్పుడున్న ప్రభుత్వ వ్యతిరేకత ప్రభుత్వం పని వచ్చేసి ఏం చూడలేదు కాబట్టి, చూడలేదు, కొత్తలో వచ్చిన ప్రభుత్వం కాబట్టి అదే గెలిచారు. రైట్, ప్రభుత్వ వ్యతిరేకత అప్పుడు తక్కువ ఉంది, ఇప్పుడు కొంచెం ఎక్కువ ఉంది అనేది అందరూ మీరు చెప్తున్నారు. ఓకే, ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకతతో కూడా ఓడిపోయే అన్ని సార్లు ఓడిపోరు. ప్రభుత్వ వ్యతిరేకత ఉంది కానీ ఆ ప్రభుత్వ వ్యతిరేకత చూడండి, ఆ ప్రభుత్వ వ్యతిరేకత ఎలక్షన్స్ ని ఓడించే స్థాయి ఉందా లేదా అనేది కూడా ఇంపార్టెంట్. ప్రభుత్వ వ్యతిరేకత ప్రతిసారి ఉంటది, ఒకసారి తక్కువ ఉంటది, ఒకసారి ఎక్కువ ఉంటది, కానీ ప్రభుత్వాన్ని లేదా క్యాండిడేట్ ని పార్టీని ఓడించే స్థాయిలో ఉందా లేదనేది ఇంపార్టెంట్. ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలే కావచ్చు, లోపల కూడా మాట్లాడుకున్న వాళ్ళ మాటలు కూడా ఏమొచ్చినాయి అంటే వాళ్ళకున్న గొడవలతోటి మన ముఖ్యమంత్రి చేతగాని ముఖ్యమంత్రి అసలు ఎటువంటి వర్క్ చేస్తారో డెవలప్మెంట్ కానీ లేనే లేదు, ఊర్లలో కూడా మనం పోలేకపోతున్న పరిస్థితి వచ్చింది. ఉన్నాయి ఆ అంతర్గత విభేదాలు ఏమైనా సరే జూబ్లీ సెలక్షన్ మీద ప్రభావం చూపొచ్చు. ఎందుకంటే అడ్లూరి లక్ష్మణ్ గారు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారిది కావచ్చు, లేకపోతే కొండా సురేఖ, సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిది కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో, వీళ్ళందరి టాపిక్స్ కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇట్లా ప్రభావం ఇంతవరకు చూపుతుంది దీని మీద. అంటే రేపు ఇవన్నీ కూడా దీంట్లో ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ జూబ్లీ సెలక్షన్స్ తో కాంగ్రెస్ గెలిస్తే తిరుగులేని మకుటం లేని రాజు తయారయ్యేదంటే రేవంత్ రెడ్డి గారు. ఒకవేళ ఆయన ఏమైతుందంటే మళ్ళా మాకు మేకై తయారవుతాడేమో అని చెప్పేసి ఎవరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులే కావచ్చు, ఇంకా సీనియర్ కాంగ్రెస్ వాళ్ళు, ఈయన మొన్న వచ్చి సీట్ ఎక్కిండి కాబట్టి మళ్ళా ఏకై మేకై మాకై తయారైతే కూర్చుంటాడేమో ఆలోచనతో కూడా వాళ్ళు గొడవలు పెట్టుకున్నట్టు ఏమైనా యాక్టింగ్ చేసో లోపల స్కెచ్ తోటి ఉండి జూబ్లీస్ ఎలక్షన్స్ మీద రేవంత్ రెడ్డి గారికి వెన్నుపోటు పొడిచే అవకాశం ఏమైనా ఉన్నదా? అంటే ఈ ఎలక్షన్స్ లో మాత్రం మీరు చెప్తున్న ప్రతి అంశం కూడా అంతర్గత విభేదాలు, ఇవి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి. ఓకే, వన్ బై వన్. కానీ ఇవి ఈ ఎలక్షన్ లో చూపించవు, ఈ జూబ్లీస్ ఎలక్షన్ లో చూపించవు, రేపు రాబోయే కార్పొరేట్ ఎలక్షన్స్ లో చూపిస్తాయి, లేదా మన ఎంపీటీసీ జెడ్పీటీసీ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో చూపిస్తాయి. కానీ ఈ జూబ్లీస్ ఎలక్షన్స్ లో చూపిస్తాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ చూడట్లేదు అన్నాను మీకు, అదే చెప్తాను. ఈ జూబ్లీస్ నియోజకవర్గంలో ఉన్న ఏ వ్యక్తులు కూడా వాళ్ళ అభివృద్ధి, వాళ్ళ డెవలప్మెంట్, మా నియోజకవర్గ అభివృద్ధి, మాకు ఎవరు అందుబాటులో ఉంటారో ఈ అంశాలని ప్రధానంగా తీసుకుంటున్నారు ఇక్కడ. సో ఎవరి మీదైనా అభిమానం ఉండొచ్చు, కేసీఆర్ గారి మీద అభిమానం ఉండొచ్చు, రేవంత్ రెడ్డి గారి మీద అభిమానం ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉండొచ్చు, ఎంఐఎం పార్టీ మీద కూడా అభిమానం ఉండొచ్చు. కానీ వీళ్ళందరూ కూడా ఇన్ని ఫ్యాక్టర్స్, మీకు ఒక విషయం గమనిస్తే అంటే ఇన్ని విషయాలు అంటే ఓటర్ ఒక యాంగిల్ ఆలోచిస్తారు, మీకు తెలుసు కదా, అంటే అభిమానం, సెంటిమెంట్ ఈ రకంగా ఆలోచిస్తారు. కానీ ఈసారి ఎలక్షన్స్ లో ఓటర్స్ ఇన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, చాలా రకాలుగా తిరుగుతున్నారు. చాలా రకాలు అది ఒక్కొక్క మీడియా వాళ్ళతో ఒక్కొక్క టైప్ మాట్లాడుతారు. అంటే ఓటర్స్ పబ్లిక్ పల్స్ దొరుకుతలేదు, అందుకే నేను పబ్లిక్ పల్స్ దొరకాలని చెప్పి నేనే స్వయంగా 10-15 days 2 weeks అక్కడ ఉంటే గానీ నాకే క్యాచ్అప్ దొరికింది అనమాట. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.